ఉద్యమకారులు నాలాంటి ఉద్యమకారులు నష్టపోయినారు, ఉద్యోగాలు కోల్పోయారు, ఎంతో కేసులతోటి అనేక ఇబ్బందులు పడ్డాం. తిండికి లేక తిప్పలు లేక ఒక్కొక్క రోజు ఉపాసం ఉండి పోలీసు దెబ్బలకు లాఠీ దెబ్బలకు మొద్దెక్కించి కొడుతుంటే రక్తాలు వచ్చిన రక్తాలు గారిపోయిన పరిస్థితి. అలాంటివి అన్నీ కూడా తట్టుకున్నాం. మా ప్రజల కొరకు, రేపటి భవిష్యత్తు మన పిల్లల కొరకు అని చెప్పి తెలంగాణ మన యొక్క సమాజం కొరకు మేము పనిచేసినాం. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మనస్ఫూర్తిగా పనిచేసి అంకితభావంతో పనిచేసిన ఉద్యమకారులను, కేసులైన ఉద్యమకారులను గుర్తించి వారికి చేతులు అందించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నాను. 2011లో లాఠీ దెబ్బలు తిన్నాను, నన్ను జైలు సైతం పంపించారు. 2011లో నేను పోలీసు ఉద్యోగంలో నాకు జాబ్ వచ్చింది. పోలీసు ఉద్యోగంలో క్రిమినల్ కేసులు ఉండొద్దని చెప్పి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీలో జౌరద్దీన్, నీకు తెలంగాణ ఉద్యమంలో నువ్వు పోరాడిన వ్యక్తివి కాబట్టి తెలంగాణ ఉద్యమ కేసులతో నీ ఉద్యోగం మేము రద్దు చేసినాము, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండొద్దని ఎస్బీ ఎంక్వైరీలో తేలడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యమకారులలో కాంగ్రెస్ ప్రభుత్వం వారందరికీ అండగా ఉంటూ ఉద్యమకారులందరినీ సముచిత స్థానం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు తుమ్మ శ్రీనివాస్. నేను మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా అటు విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో లాఠీ దెబ్బలు తిని ఆ లాఠీ దెబ్బలతో పాటు ఎన్నో ఘోరమైనటువంటి అవమానాలు భరించినటువంటి తెలంగాణ విద్యార్థులందరికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తక్షణమే వారిని గుర్తించి తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వారిని గుర్తించి వారి గౌరవ సూచకంగా వారికి అటు ఉద్యోగంలో అవకాశాలు కావచ్చు, లేకుంటే మరి ఏ విధమైనటువంటి అవకాశాలు కూడా కల్పించి వాళ్ళు ప్రభుత్వం ఆ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ అసలు బారినటువంటి వ్యక్తులతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అటు కార్మికులు అటు కర్షకులతో పాటు అందరిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా నా యొక్క విజ్ఞప్తిగా